గత కొంతకాలంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసన కొంత ఉధృత రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఏలూరులో ఆళ్లనాని ఇంటి వద్ద ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంటిని అంగన్వాడీలు చుట్టుముట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేసే పరిస్థితుల్లో అమ్మ ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేస్తున్నారు? సార్, మేము ఈ రోజు అడిగేది కాదు, గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాము. జగనన్న గారు ఏదైతే తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారో దాన్ని అమలు చేయాలని మేము 2021 నుంచి అడుగుతున్నాము. అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అనేక సార్లు మా సమస్య పరిష్కారం చేయకపోతే మేము చాలా నిరసనల రూపంతో తెలియజేశాము. అయినా సరే ఈ రోజుకి మా సమస్యను పరిష్కారం చేయలేదు. ఈ రోజున మేము సమ్మెలోకి వచ్చి 16 రోజులు. నిన్న చర్చలకు పిలిచి చాలా అతి దారుణంగా మమ్మల్ని అవమానించారు. ఏమని చెప్తున్నారు? సజ్జల రామకృష్ణ గారు, సీసీ గారు ఏమని చెప్తున్నారంటే సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళలేదు, ఇంకా తీసుకెళ్తామని చెప్తున్నారు. అసలు ఎవరైనా నిజంగా అన్నం తిన్న వాళ్ళు ఎవరన్నా సమాధానం చెప్తారండి? అంగన్వాడీలు తిండి తిప్పలు మానేసి ఎండనక చల్లనక రోడ్ల మీద పడి 16 రోజుల నుంచి ఉంటే సీఎం గారికి తెలీదా? ఇంట్లో పడుకున్నారా? కళ్ళు మూసుకున్నారా? ఒక ప్రజల్ని పరిపాలించే సీఎంఏనా? మీరు చెప్పే సమాధానం అదేనా? మరి ఏం చేస్తున్నట్టు సీఎం గారు? ఎందుకు ఇచ్చినట్టు మీకు అధికారం? ఎందుకు ఇచ్చినట్టు మీకు పదవి? ప్రజల సమస్యలు ఏంటి? వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళకి ఏం చెయ్యాలి అని తెలియదా మీకు? అంటే మీరు ఇంట్లో పడుకోవడానికి మీకు పదవినిచ్చాము. ఈ రోజుకి సీఎం గారికి తెలియదు. ఇంకా 15 రోజులు ఆగండి, మేము తీసుకెళ్తాం అంటే ఇది చాలా శోచనీయకరం. వెంటనే మా సమస్యలు పరిష్కరించి మేము ప్రధాన డిమాండ్ ఏదైతే పెట్టామో కనీస వేతనం తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానన్న మీ హామీ అమలు చేయాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఈ చేసే వరకు మా పోరాటాన్ని ఉధృతంగానే చేస్తాము. మీరు చెప్పినట్టు చాలా దారుణంగా చెప్తున్నారు. నిన్న చాలా దారుణంగా అవమానించారు మమ్మల్ని. వెంటనే మా సమస్య పరిష్కరించాలని తెలియజేస్తాం. చెప్పండి, ప్రభుత్వంతో చర్చలు విఫలమైనాయి, కనీసం పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజుల నుండి మీరు చేస్తున్నా కూడా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? చర్చిలకి ఇప్పటికి 2 సార్లు పిలిచారు. 2 సార్లు పిలిచినా 2 సార్లు కూడా మమ్మల్ని అవమానపరిచారు. కనీసం మేము అడిగేది మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మాత్రమే నెరవేర్చమంటున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం 26,000, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. కనీసం మీరు తెలంగాణలో ఈ రోజు కొత్త ప్రభుత్వం 18,000 రూపాయలు ఇస్తుంది. దాని మీద మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1,000 రూపాయలు పెంచమని అన్నా. మీరు పెంచుతానన్నటువంటి హామీ ప్రకారమే మేము అడిగింది. ఆ కనీస వేతనం 26,000 మీరు కనుక ఇవ్వకపోతే ఇప్పుడు 2 సార్లు మమ్మల్ని అవమానించారు. క్రిస్మస్ పండుగ రోజున కూడా అక్కా చెల్లెళ్ళు అన్నటువంటి మీరే, ఆడబడుచులు నా ఆడబడుచులు అన్నటువంటి మీరే మమ్మల్ని రోడ్డు మీద పండుగ చేసుకునే విధంగా చేశారు. కనీసం మీరు ఈసారి కనుక మేము అడిగినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కనుక మీరు పరిష్కరించకపోతే రానున్న కాలంలో మీరు అన్నారు 15 రోజుల వరకు సమ్మె విరమించండి అన్నారు. సమ్మె విరమించితే మీరు చేసేది ఏంటి? ఇంకా సమ్మె విరమించిన తర్వాత విరమించేస్తారు కదా అని అంటారు. సమ్మె విరమించం. మీరు కనుక ప్రధానమైన డిమాండ్ మీరు జీతాలు పెంచకపోతే మాత్రం మేము సమ్మె విరమించేది లేదని మరీ చెప్తున్నాము. అలాగే మేము పండుగని కాదు, ఏ పండుగలు వచ్చినా మేము రోడ్డు మీద ఉంటాము. దయచేసి జగనన్న గారు మీకు ఇదే చెప్తున్నాము. మీరు ఇచ్చినటువంటి హామీ కనుక నెరవేర్చకపోతే రానున్న కాలంలో ఏ చేతనైతే మిమ్మల్ని మేము గద్దెక్కించాం అదే చేత మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీలంతా ఎమ్మెల్యేల ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాల గురించి అడుగుతుంటే ఇన్నాళ్ళ నుండి సమ్మెలు చేస్తుంటే నిరసనలు ఉంటే అధికారులతో తాళాలు పగలగొట్టించడం కానీ లేకపోతే కొంత రెచ్చగొట్టే ధోరణి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 2 సార్లు చర్చలకు పిలిచి కనీసం మా గోడు కూడా వినిపించుకోలేదు. 90% హామీలు అమలు చేశారంటున్న సీఎం జగన్ ఇప్పటికన్నా స్పందించాలి, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అంగన్వాడీలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.